మనం ఎన్నో ఆదర్శ లక్షణాలని కలిగి ఉన్నప్పటికీ ఒకే ఒక్క చెడు అలవాటుకు లోబడ్డామంటే అది వైరస్ లాగా మిగతా మంచి లక్షణాలని కూడా హరించి వేసి మన శారీరక మానసిక వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపి అనారోగ్యకర జీవితానికి దారితీస్తుంది. కేవలం మీ ప్రవర్తనను మార్చుకోవడంపైనే దృష్టి పెడితే ఒక అలవాటును మానడంలో మీరెన్నటికీ విజయం సాధించలేరు. అలాంటి ప్రయత్నం ఆ అలవాటును మరింత బలోపేతం చేస్తుందంతే. చెడు అలవాట్లని దూరం చేసుకోవడంలో మన వైఫల్యాన్ని వల్లెండా ఫ్యాక్టర్గా పేర్కొనవచ్చు. కార్ల్ వల్లెండా సుప్రసిద్ధ సర్కస్ కళాకారుడు. సర్కస్లో ఆయన తాడు మీద నడవటంలో దిట్ట, అంటే రోప్ వాకర్. కానీ ఆయన కొన్ని సంవత్సరాల క్రితం తాడు మీద నుంచి కింద పడి మరణించాడు. భర్త మరణంపై ఆయన భార్య ప్రతిస్పందిస్తూ మరణానికి 3 నెలల ముందు నుంచి కార్లు మనసంతా కేవలం కింద పడిపోకుండా రోప్పై నడవడం గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. ఆయన రోప్ మీద నడవడం కన్నా తన దృష్టినంతా కింద పడకుండా ఉండటం ఎలాగా అనే విషయంపైనే కేంద్రీకరించానని నేను భావిస్తున్నాను అని చెప్పింది. అలవాటును వదులుకోవడం అన్నది మన చెడు నడవడికను మార్చాలన్న దానిపై దృష్టి పెట్టడం ద్వారా జరగదు. దానికి తగిన మంచి ప్రత్యామ్నాయ ప్రవర్తన గురించిన స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఉదాహరణకు, సిగరెట్ కాల్చడాన్ని మానాలని మీరు నిర్ణయించుకొని సిగరెట్ పీకను మీ కాలి కింద నలపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ మీరు స్వచ్ఛమైన గాలిని శ్వాసించడం ద్వారా మాత్రమే అది వీలవుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఆలోచనల ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఖరీదైన చికిత్సలు లేదా సంవత్సరాల తరబడి కౌన్సిలింగ్ వంటి పద్ధతుల ద్వారా కాకుండా తమ వ్యక్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న కాంక్షను పెంచుకోవడం ద్వారానే చాలామంది వ్యసనాల్ని శాశ్వతంగా జయించారు.